pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. చాలా రోజులుగా సారీ చాలా ఏళ్ళగా మీ దగ్గర ఒక విషయం దాచాను. నేను మహాలక్ష్మి ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. ఈ అదవులకు చెప్పే ధైర్యం లేదు. మా బావగాడికి ఎప్పుడు చెప్పాలి? కానీ చెప్పాలి. చెప్తే ప్రాణం పోద్ది, చెప్పకపోతే మహాలక్ష్మి పోద్ది. అంటే ప్రాణం పోయినట్టే. తుద్దిన ఎలాగో పోయే ప్రాణం మహాలక్ష్మి అకౌంట్లోనే వేద్దాం. వదరా కృష్ణ. జై వీరాంజనేయ. కృష్ణ చెప్పే చెప్పే చెప్పేరా. నువ్వేంద్రాయుడా? అది మన గట్టు దగ్గర కట్టిసిరారు కదా సార్, అది అక్కడే వదిలేసి వచ్చాను. మీరేమైనా అనుకుంటారేమోనని కొత్తది తీసుకొని వచ్చి ఇస్తామని వచ్చాను సార్. తాగొచ్చినావా? తాగిన దిగే వరకు ఇడినే ఉంచండి, నేను వచ్చి మాట్లాడతాను. అది అది ఇక్కడే ఎందుకు సార్? మళ్ళీ వస్తాను సార్. సార్ అనగనగనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. మరి జెసికి అయ్యో మర్చిపోయానమ్మా. ఆడుతుంటే బాల్ వచ్చి ఇక్కడ. నువ్వేంట్రా ఇక్కడ? అంటే నువ్వు నా కోసం రాలేదా? నీకోసం వచ్చాను. నువ్వేంట్రా ఇక్కడ అంటున్నాను. కృష్ణ, నువ్వు వద్దు వద్దు అన్నా వినకుండా మహాలక్ష్మి మహాలక్ష్మి అని వాళ్ళ అన్నకి చెప్తాను వస్తే రామరాజు ఇలా కట్టిపడేశాడు రా. గంటకు ఒకడు వస్తాడు రా, కత్తి నూరుతాడు, వెళ్ళిపోతాడు. ఆడు నూరడానికి వచ్చాడో తెలీదు, నరకడానికి వచ్చాడో తెలీదు. రాత్రి అంతా ఎలకలు ఒకటే బుస్ బుస్ అని గోలరా. రే ఎలకలకు కూడా అంత భయపడతాయంట్రా. నువ్వేంట్రా ఇక్కడ? ఇద్దరం దొరికిపోతాం. వెళ్ళి కూర్చో. చావైనా బతికిన నీతోనే బావా. స్నేహం కోసం ప్రాణాలు ఇస్తావా? అబ్బా ఈ అలకలోటి. ఫ్రెండ్ అంటే నువ్వురా, నీకోసం ఏమైనా చేస్తాను. ఎక్కడ వస్తున్నా. ఓపిక లేదురా. మహారాణిని ఎత్తుకుపోయేదానికి బూచోడొచ్చినాడంట. బామా బామా బుద్ధుడు వచ్చాడు. బూచోడు మన ఇంటికి రాడమ్మా. కృష్ణ కృష్ణ పోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా. పోయవాని వేటుకు గాయపడిన కోయిల.
రామరాజు రామరాజు చంపేశారా, అందరినీ చంపేశారు. పిల్లల్ని తీసుకెళ్ళి కాపాడు. మరి రాజన్న రాజన్నను కూడా చంపేశారా. ఒరేయ్, నా మాట వినరా. పోరా. ఆడు సవాలున్నాయి, ఏడు పేడాలున్నాయి, ఏయినా ముఖ్యం. పూర్వ తొందరగా. కాలమే కాటు మీరు దిగేదాకా ఉండమన్నారు కదా సార్. నేను దిగేదాకా ఉన్నాను సార్. తర్వాత దిగిపోయింది కదా అని నాకు పని చేసి పెడతావా? నేను కారులో పిల్లలు ఉన్నారు, వాళ్ళని హైదరాబాద్ ఏసీపీ శ్రీకాంత్ ఇంట్లో వదిలిపెట్టాలి. సార్ సార్ నిజంగా కత్తి గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. అంతకు మించి నాకేం నా తెలియదు. చెల్లెనిచ్చి పెళ్లి చేస్తా. నువ్వు ప్రేమించిన మహాలక్ష్మినిచ్చి పెళ్లి చేస్తా. సార్ నమ్మ హైవేలో వెళ్ళమాక. బావా వస్తా. వి రిమూవ్ 2 bullets. సిచ్యువేషన్ ఇప్పుడే ఏం చెప్పలేము, అబ్జర్వేషన్లో ఉంచాం. అసలేం జరిగింది కాంతమ్మ? శ్రీకాంత్ రాజన్న నా కళ్ళు ముందే కాల్ చేశారా. ఎవరిని వదలొద్దు, ఆ వీరేంద్ర గారిని అస్సలు వదలొద్దు. పిల్లలు ఎక్కడున్నారు కాంతమ్మ? పిల్లలు రామరాజు దగ్గర ఉన్నారు. పెద్ద నాన్న హార్లిక్స్. అన్న ఇందుకే నేను వచ్చేసాయి. కాదు, మనమే నీళ్ళ దగ్గరకు వచ్చాం. ఎలా? మనం కార్లోకి వచ్చాం, కార్ నీళ్ళ దగ్గరకు వచ్చింది. పద చూద్దాం. సిగ్నల్ ఇక్కడ ఎవరు ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. పద. హలో, మా ఇల్లు ఇక్కడ పోయింది, కనిపించలేదు. పేపర్లో ఇద్దాంలే, కంగారు పడకు. మాకు తెలియకుండా మేములా వచ్చాం. మీరు రాలేదు, నేనే ఎత్తుకొచ్చా. ఇక్కడే ఇల్లు అయిందంట, సిగ్నల్ లేక వస్తుంటే. నిన్న రాత్రి మన ఇంటికి వచ్చిన బూచారు మనల్ని ఎత్తుకొచ్చారు. నువ్వు చెప్పేది నిజమా? నిజం. గవర్నమెంట్ చేసిన అడుగు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అసలు పేర్లు, డీటెయిల్స్ వాడికి అస్సలు చెప్పకూడదు. ఓకే? కుక్కల్ని పిచ్చి కుక్కల్ని పెట్టి ఆడలేస్తారు. ఒక్క చోట సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఏయ్ మీ పేర్లేంటి? చుట్కీ. ఆ బండాడు పేరు? చోటా భీమ్.
మరి బుడ్డదే? చిన్నాడి పెళ్లి కూతురు. మరి నీ పేరు? నా పేరు లెజెండ్. వెళ్ళే శోభనం లేకుండా నిద్ర ఎలా పడుతుంది మీరే చెప్పండి. పట్టదు కదా. ఆ డిప్రెషన్లో యవనం కట్టేసిన సినిమాకి ముసుగేసుకుని సెకండ్ షోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మెళ్ళలో దండేశారు. ఇలాగే జై కొట్టారు. శోభనానికి ముహూర్తం కూడా పెట్టేశారండి. అందుకే రాజన్న మీద అటాకు నేను చేశాను. మీకు పీపోతే నీ సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్ళారి చేసే పరుగుపోద్ది. కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. గాడి చెట్టు అనుకుంటున్నావేమో. మొక్కను బాబు మొక్కను. అమ్మో తలుపుయాలి. ఏందన్నా ఆ రాజంగా తమ్ముడిని చంపడానికి ఈయన ప్లాన్ చేసినావేంది? నీకు అలా అర్థమైందా? అదే పనిలో ఉన్నాను. వెయిట్ చేస్తండి.